జేఎన్టీయూకే 2122 3132 బీటెక్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. ఇప్పుడు 41 బీటెక్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. సో ఇప్పుడు ఆన్సర్ తెలుసుంటే ఎలా ప్రజెంట్ చేయాలి, ఆన్సర్ తెలియకపోతే ఎలా ప్రజెంట్ చేయాలని చెప్పేసి చాలామంది పడుతున్నారు. అంతకన్నా ముందు ఒక విషయం చెప్తానండి. ప్రతి వీడియోలో నేను మీకు ఆన్సర్ తెలియకపోతే రిలేటెడ్గా రాయండి అని చెప్తున్నాను. రిలేటెడ్గా రాయండి అంటే ఇప్పుడు అందుట్లో ఇప్పుడు ఆ సబ్జెక్ట్ సంబంధించినవి అన్నీ అక్కడోది ఆ యూనిట్లోది ఆ యూనిట్లో తీసుకొచ్చి రాయటం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉన్నాయంటే ఇప్పుడు డ్యామ్ గురించి రాయమన్నారు అనుకోండి, మీరు పొలాల్లోకి వెళ్ళిపోతాయి, ఇప్పుడు ఇళ్లలోకి వచ్చేస్తాయి వాటర్. ఇలా రాయటం అనేది రిలేటెడ్ కాదు. డ్యామ్ గురించి రాయమంటే ఎలా ఉంటుంది, వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వెళతాయి, ఎలా వెళతాయి అని చెప్పేసి రాయాలి. సో అలా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దానికి కన్స్ట్రక్షన్ వర్క్ కావాల్సిన సిమెంటు, శాండు వీటి గురించి రాయాలి కానండి. అంతేగాని అది అమ్మటానికి ఇంత అవుతుంది, మళ్ళీ ఇది చేయడానికి ఇంత అవుతుంది, ఇదంతా కాదు. అర్థమైందా? కన్స్ట్రక్షన్ సంబంధించినవి అంటే దాని డీటెయిల్స్ రాయాలి, అది రిలేటెడ్ అవుతుంది. అది గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు మీకు ఆన్సర్ తెలుసుంటే ఎలా రాయాలి, ఆన్సర్ తెలియకపోతే ఎలా రాయాలో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, క్వశ్చన్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను షేర్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఇప్పుడు ఆన్సర్ తెలిస్తే ఒక రకంగా రాయాలి, ఆన్సర్ తెలియకపోతే వేరే రకంగా రాయాలి. అయితే ముందు నేను ఒకటి చెప్తాను. ఇందాక చెప్పాను రిలేటెడ్గా రాయటం అంటే ఏంటి, రిలేటెడ్గా రాస్తే ఆన్సర్ ఎలా కరెక్ట్ అవుతుంది. అయితే రిలేటెడ్గా రాయటం అంటే ఏంటంటే ఆ సబ్జెక్టు ఇచ్చిన ఆ టాపిక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాబొరేట్ చేసి రాయటం. ఇప్పుడు కొంతమంది అంటారు, ఏమంటారు, ఇప్పుడు ముక్కు అంటే కొంతమంది ఇలా చూపిస్తారు, కొంతమంది ఏదో చుట్టూ తిప్పి చూపిస్తారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇట్లా చూపించే ముక్కుకి అది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఎంసెట్, పీజీ సెట్ ఇలాంటి. ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి పెట్టుకోవాలి. కానీ ఇక్కడ డిస్క్రిప్టివ్ టైప్లో మీకు చుట్టూ చూపించి తీసుకొచ్చేదే కరెక్ట్ అవుతుంది. సో దాన్ని రిలేటెడ్ అంటాం. ఇలా చూపించినా మనం ఫైనల్గా వచ్చేది ముక్కును చూపిస్తున్నాం కాబట్టి అది రిలేటెడ్ ఆన్సరు. సో అలా మీరు చూసుకోండి. ఓకేనా? ఒకడు ఏం చేస్తారు, డ్యామ్ గురించి కన్స్ట్రక్షన్, లేకపోతే ఏదన్నా ఒక డయాగ్రామ్ గీస్తాడు. ఒక టేబుల్ డయాగ్రామ్ గీసాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టేబుల్ ఒకడు ఏం చేస్తాడు, పైన డైనింగ్ ముందు గీస్తాడు, ఇంకొకడేమో కింద కాళ్ళు ముందు గీస్తాడు. కానీ ఫైనల్గా వచ్చేసరికి ఏమవుతుంది, టేబుల్ అనేది కనిపిస్తుంది. అంతేగాని మీరు గ్లాస్ తీసుకొచ్చేసి టేబుల్కి గీస్తే అది రిలేటెడ్ ఎలా అవుతుంది, ఎందుకంటే ఇంటికి సంబంధించిందే కాబట్టి రిలేటెడ్గా అనుకోవచ్చు మీరు. సో ఇక్కడ టెక్నికల్ వర్డ్స్ పరంగా వచ్చేసరికి రిలేటెడ్ అంటే ఆ కీవర్డ్స్ అని అర్థం. అయితే ఇక్కడ ఆన్సర్ తెలిసిందనుకోండి, మీరు జనరల్గా ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చిందంటే నెగ్లిజెన్స్ పెరిగిపోతుంది, ఎక్కువసేపు కూర్చోరు, ఏ సినిమానో రిలీజ్ అవుతుంది వదిలేసి వెళ్ళిపోతారు పట్టమని. ఏంటి స్పీడ్ రాసిరా, ఈజీగా ఉందిరా పేపర్ అని చెప్పేసి. అది నెగ్లిజెన్స్ ఉండకూడదు. సో ఆన్సర్ తెలిసినప్పుడు చాలా నిదానంగా తెలిసిన ఆన్సర్ని కొంచెం ఎలాబొరేట్ చేస్తూ ప్రజెంట్ చేయండి. నీట్గా సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి. వాటిని కొంచెం 4-5 లైన్లు ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్కి, సబ్ హెడ్డింగ్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. పారాగ్రాఫ్స్ వైజ్గా రాయండి. పెన్సిల్స్తో డయాగ్రామ్స్ గీయండి. పెన్సిల్తో కూడా వీళ్ళు ఈజీగా వచ్చిందని పెన్నుతోనే రాసేస్తారు. వాటికి ఫిగర్ పేర్లు వేయండి, మళ్ళీ బాడీ పార్ట్స్ మెన్షన్ చేయండి. ప్రాబ్లం లాంటిది అయితే కనుక స్టెప్ బై స్టెప్ వేయండి, డైరెక్ట్ స్టెప్స్ వేయకుండా. ఆన్సరు కూడా కరెక్ట్గా వేయండి. ఓకేనా? సో అలా రాసుకుంటే వచ్చిన ఆన్సర్ని మనం ప్రజెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్సర్ తెలియలేదండి, అప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు ఏంటంటే మీరు ఇందాక ఇల్లు అంటే అందరూ చిన్నప్పటి నుంచి చూసేది కాబట్టి దాంట్లో ఉన్నాయి తెలిసిపోతుంది, సైకిల్ అంటే దానికి ఉన్నాయన్నీ తెలిసిపోతుంది. లేకపోతే ఇంకా వచ్చేసరికి ఇంకా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఇలాంటి ఇంట్లో వాడేవన్నీ కూడా డైలీ మనం రొటీన్ లైఫ్లో చూస్తాం కాబట్టి వాటి గురించి తెలియచ్చు. కానీ ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది ఇంజనీరింగ్కి సంబంధించింది, బీఫార్మసీలకు సంబంధించింది కాబట్టి మనం ఎలా తెలుసుకుంటామంటే దట్ ఈజ్ నథింగ్ బట్ డొమైన్ నాలెడ్జ్ అంటాం. సో ఆ సబ్జెక్టు కీవర్డ్స్ ఏంటో తెలుసుకోండి. అది ఎప్పుడు వస్తుంది, మీరు సిలబస్ కరెక్ట్గా ఒక 10 సార్లు 20 సార్లు చూసుకుంటే అవగాహన అయిపోవాలి ప్రతి సబ్జెక్ట్ సిలబస్. ఆ తర్వాత టెక్స్ట్ బుక్లో చదివేట కీవర్డ్స్ అండర్లైన్ చేసుకోవాలి.
అయితే ఇక్కడ మీకు ఆన్సర్ తెలియలేదు, క్వశ్చన్కి ఆన్సర్ తెలియలేదు అన్నప్పుడు ఏం చేస్తారు, ఆ క్వశ్చన్లో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఓమ్స్ లా, అందుట్లో ఇచ్చింది ఏంటి, ఓమ్స్ లా, అందుట్లో ఓమ్స్. లేకపోతే ఇంకొచ్చేసరికి కొన్ని థియరిటికల్ పరంగా వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమాస్ ఇన్ డేటాబేస్ అని ఇచ్చాడు అనుకోండి, అందుట్లో మెయిన్ ఏంటి, స్కీమా, డేటాబేసు. సో వాటికి మీకు తెలిసినవి మాత్రం రాసి ఎక్స్టెండ్ చేయండి. అయితే క్వశ్చన్ పేపర్ మొత్తం మీద కూడా అన్నీ రాకుండా అయితే ఎవరికి ఉండదండి. ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యారంటే ఏదో ఒక క్వశ్చను పర్ఫెక్ట్గా వచ్చింది ఉంటుంది, దానితో స్టార్ట్ చేసి ఇందాక ఈజీగా వచ్చినప్పుడు అన్నీ తెలిసినప్పుడు ఎలా ఉంటుందో ఎలాబరేట్ చేయమన్నాను చూసారు, ఈ క్వశ్చన్కి అలా ఎలాబరేట్ చేయండి. తెలియని క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మీకు వాటిని ఏం చేస్తారంటే ఈ రిలేటెడ్ రాసేటప్పుడు ఆ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కీవర్డ్స్ టెక్నికల్ కాబట్టి అవి ఆన్సర్ అంటే కీ పేపర్ ఏదైతే వాళ్ళకి ఇస్తారో దానికి మ్యాచ్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అది మీకు కూడా తెలియదు, మీకు తెలియకుండానే మీరు తీగలు అల్లేస్తారు దానికి. ఓకేనా, అస్సలేం తెలియలేదు అనుకోండి, ఆ క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్ అన్నిటిని విడగొట్టి మీకు ఒక్కొక్క కీవర్డ్ గురించి ఏం తెలుసో అది రాయటం మొదలెట్టండి. అదే ప్రాబ్లం అనుకోండి, తెలియలేదు అనుకోండి, మరి అప్పుడు ఏం చేస్తారు, అది ప్రాబ్లం అనేది ఏంటంటే మీకు ఇంటిగ్రేషన్స్ మీద ఉందనుకోండి, మీకు తెలిసిన ఇంటిగ్రేషన్స్ అన్నీ అప్లై చేసి సగం వరకైనా కరెక్ట్గా రాబట్టగలండి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఆన్సర్ తప్పైనా 2 మార్కులే పోతాయి, పైకి వస్తారు, మిగతా అన్నీ చూసుకుంటూ వస్తారు. ఎక్కడి వరకు అయితే మీరు కరెక్ట్ అనిపించిందో వాళ్ళకి అక్కడ వరకు మార్కులు వేస్తారు. అయితే ఇక్కడ మీకు ఇంటిగ్రేషన్స్ మీద ప్రాబ్లం ఇస్తే ఆ ఇంటిగ్రేషన్ కనపడాలి వాళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే 2 ఇంటిగ్రల్ కనపడాలి, వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటే అక్కడ 3 ఇంటిగ్రల్స్ కనపడాలి. అలా మీరు కనుక చేయగలిగితే మీకు పాస్ అవటమే కాదండి, మంచి స్కోరింగ్ కూడా వస్తుంది. అంతేగాని క్వశ్చన్ పేపర్ చూసినామంటే ఏంటంటే ఆ క్వశ్చన్లు తెలియని ఏవైతే ఉంటాయో అవి ముందు ఎక్కువ ఉండటం వల్ల ఈ తెలిసిన ఆన్సర్లు కూడా మీరు వదిలేసుకుంటారు, తెలిసిన ఆన్సర్స్ కూడా ఈజీగా అనిపించేవి కూడా వదిలేస్తారు. అది తప్పు. ఏదైతే తెలుసో సరే మంచి చెడో అయిపోయింది, ఇక దాన్ని ముందు మనం దేంతో మొదలెడితే 5 అవుతామో మొదలెట్టుకొని తెలిసిన ఆన్సర్లు అయితే ఇలా రాయండి, తెలియని ఆన్సర్ అయితే ఇలా రాయండి. అంతేగాని వదిలేసి మాత్రం పొరపాటు కూడా వెళ్ళొద్దు ఎగ్జాము. ఓకేనా. సో ఇక వచ్చేసరికి కొంతమంది అడుగుతూ ఉన్నారు ఏంటంటే మరి ఇప్పుడు తెలిసిన ఆన్సర్లు అయితే ప్రాబ్లం లేదు, తెలియని ఆన్సర్లు అయితే మరి మా ఫ్రెండ్స్కి నాకు ఒకే పేపర్ వస్తుంది, అయితే ఇప్పుడు వాళ్ళేమో పేపర్లు నింపేసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు పాస్ అవుతున్నారు పాస్ కావట్లేదంటే దట్స్ యువర్ ఫేట్. అంటే అది పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళు అందరూ ఒకళ్ళే ఉండరు. ఇప్పుడు నీ పేపర్ వాల్యుయేషన్ ఒకళ్ళు చేస్తే వాడి పేపర్ వాల్యుయేషన్ ఇంకొకటి చేస్తాడు. ఓకేనా, అందుకనే డిలే అవుతుంది. ఓకేనా, సో ఇలా ఫాలో అవ్వండి, మీరు పాస్ అయిపోతారు.